విక్టరీ వెంకటేష్ హీరోగా వస్తున్న తాజా చిత్రం 'సంక్రాంతికి వస్తున్నాం'. ఈ చిత్రం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14న అద్భుతమైన విడుదల కోసం రేసులో ఉంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి మరియు ఐశ్వర్య రాజేష్ కథానాయకులుగా నటించారు. ఇటీవలే మూవీ మేకర్స్ ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్‌ని 'గోదారి గట్టు' అనే టైటిల్‌తో విడుదల చేశారు. రమణ గోగుల మరియు మధుప్రియ పాడిన ఈ రొమాంటిక్ ట్రాక్ సూపర్ హిట్‌గా నిలిచింది. తాజాగా చిత్ర బృందం ఈ సినిమా యొక్క నార్త్ అమెరికా డిస్ట్రిబ్యూషన్ రైట్స్‌ని శ్లోక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ సొంతం చేసుకున్నట్టు ప్రకటించారు. ఈ చిత్రం నుంచి వరుసగా ప్రమోషన్స్ చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఈ నేపథ్యంలో రెండో పాటను వచ్చే వారమే విడుదల చేయబోతున్నట్టుగా సమాచారం. ఇప్పటికే విడుదలైన మొదటి పాట సూపర్ హిట్ అవ్వడంతో అదే స్థాయిలో రెండో పాటని కూడా కంపోజ్ చేశారట. ఇది మాస్ సాంగ్ అని తెలుస్తోంది. వెంకటేష్, మీనాక్షి చౌదరి మధ్య ఈ సాంగ్ ఉండబోతోందట. అందమైన లొకేషన్‌లో ఈ పాటను చిత్రీకరించారు. ఇప్పుడు ఈ పాటను విడుదల చేయబోతున్నట్లుగా సమాచారం. ఈ పాట కూడా అదిరిపోయే రేంజ్‌లో వచ్చిందని చిత్ర యూనిట్ చెబుతోంది. దాంతో ఈ పాట కూడా హిట్ అయితే ఈ సినిమా మీద అంచనాలు మరింత పెరిగే ఛాన్స్ ఉంది. మరి రెండో పాట విడుదల అయ్యాక యూట్యూబ్‌లో ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఇక నార్త్ అమెరికా డిస్ట్రిబ్యూషన్ రైట్స్‌ని తెలియచేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్‌ని విడుదల చేశారు. ఈ చిత్రంలో ఉపేంద్ర, లిమాయే, రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార్, అలాగే నరేష్ టీవీ, గణేష్ మరియు మురళీధర్ గౌడ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం బీన్స్ సిసోడియో స్వరాలు సమకూర్చారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ ప్రాజెక్ట్‌ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి తాజాగా ఒక వార్త సినీ సర్కిల్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలోని కొన్ని ఎమోషనల్ సీన్స్‌ని రామోజీ ఫిల్మ్ సిటీలో షూట్ చేస్తున్నారట. ఈ షూటింగ్‌లో వెంకటేష్‌తో పాటు పలువురు కీలక ఆర్టిస్టులు పాల్గొంటున్నారట. ఈ ఎమోషనల్ సీన్స్ సినిమాకే హైలైట్‌గా ఉండబోతున్నాయని, వెంకీ తన ఎమోషనల్ పెర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులని ఇంప్రెస్ చేయడం ఖాయమని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.